హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేను అదిరిపోయే చికెన్ టిక్కా బిర్యానీ చేశానండి ఇంట్లో. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేనైతే ఆనియన్ కట్ చేస్తున్నాను కదా! ఇవి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ గురించని నేను ఒక 3 ఆనియన్స్ నేను కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంతలోపు నేను చికెన్ మ్యారినేషన్ గురించి ఏవైతే కావాలో అవి తీసుకుంటున్నాను అండి. ఇందులో ఇప్పుడు నేను ఏమేమి వేసానంటే కర్డ్ వేసానండి. సర్వింగ్ స్పూన్ ఉంటుంది కదా! దాంతో 1 ½ సర్వింగ్ స్పూన్ కర్డ్ వేసాను. 1 ½ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒక టీ స్పూన్ నేను మసాలా పొడి కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసానండి. ఒక లెమన్ కూడా దాంట్లో వేసాను. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా! అది కసూరి మేతి అండి. అది నేను మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నా. అయితే నేను ఇప్పుడు చికెన్ అనేది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అండి. రైస్ కూడా సేమ్ అంతే. అది ఒక 15 మినిట్స్ వరకు రైస్ కూడా పెట్టేసాను. ఎందుకంటే మరి రైస్ కొంచెం కొత్తగా అనిపించి అందుకని నేను 15 మినిట్స్ అది పెట్టుకున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఏదైతే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో అది పాన్ పెట్టి నేను ఫ్రైకి పెట్టేసానండి. చికెన్ టిక్కా కదా నేను చేసేది. ఫస్ట్ వాటిని ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్న ఈ మిశ్రమం దేనికి అంటే రైస్ మసాలా రావాలి కదా! గ్రేవీ దాని గురించి. దీంట్లో కూడా నేను సర్వింగ్ స్పూన్‌తోనే 1½ స్పూన్ వేసాను అండి పెరుగు. కారం కావాల్సినంత అండ్ సాల్ట్ కూడా. అంటే ఇందాకడ వేసింది ఓన్లీ చికెన్ వరకే. ఇప్పుడు మనం వేసేది రైస్ గ్రేవీకనమాట. అందు గురించి నేను ఎంతైతే సరిపోతుందో నేను అంత తీసుకున్నాను. అది తీసుకొని పక్కకు పెట్టేసా. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇక్కడైతే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇది మొత్తం అక్కడ కనిపిస్తున్న ఆయిల్, ఆ గ్రేవీ అదంతా కూడా పీసెస్‌కి పట్టేయాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇది మొత్తం పీల్చుకుంది. పీసెస్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి. చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. పక్కన నేను బౌల్ పెట్టుకొని రైస్ ఉడికించేస్తున్నాను. అది నేను 90% కుక్ అయ్యే వరకు కూడా ఉంచేసా. ఎందుకంటే నేను ఎటువంటి దీన్ని రైస్ వేసిన తర్వాత కవర్ ఏమి చేయట్లేదు నేను. అందుకనే దాన్ని 90% కుక్ చేసేసానండి. ఇప్పుడు నేను ఏదైతే రైస్ గురించి మసాలా ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో, ఇప్పుడు ఆయిల్ వేసి ఆ మిశ్రమం వేసేసి 2 టమాటోస్ వేసానండి. అది బాగా వేగయ్యే వరకు. అవి వేగిన తర్వాత నేను చికెన్ యాడ్ చేసా. అది కూడా కొంచెం ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఏదైతే రైస్ ఉడికిందో 90% అది ఇప్పుడు చూసారు కదా! నేను 2 అరల కింద వేసుకున్నాననమాట. పైన నేను ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం అది ఆయిల్ అన్నమాట. అందులో ఉన్న ఆయిలే నేను తీసాను. ఎక్కువ అనిపిస్తే అది తీసి పైన వేయడానికే తీసాను. అండ్ కొంచెం నెయ్యి, నిమ్మకాయ కూడా నేను పిండాననమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నా. చూస్తున్నారు కదా! నేను ఈ పాన్‌లో చేస్తున్నాననమాట. ఇది కరెక్ట్‌గా సరిపోయింది నాకు రైస్‌కైతే. మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని నేను ఒక 15 మినిట్స్ వరకు ఉంచేసానండి. ఆఫ్టర్ 15 మినిట్స్ చూస్తున్నారు గదా! కెమెరాకి మొత్తం ఆవిరి పట్టేస్తుంది. కానీ రుచయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ వే. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.